నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్, మై డాక్టర్ కేశతైలం మరియు మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. కొన్ని రకాల సమస్యలు ప్రాణాల మీదకు తేక్కపోవచ్చు, కానీ అనుక్షణం ముళ్లలా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. పైల్స్ అలాంటివే. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్ కి కారణాలేమిటో, పైల్స్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పైల్స్ తో బాధపడుతున్నప్పుడు స్థిమితంగా కూర్చోలేం, కుదురుగా నడవలేం. ఇక మల విసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి, మంట వంటి బాధలు నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. టాయిలెట్ కి వెళితే ముళ్ల కుంపటి మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు రక్తం ఒకటే కంగారు పెట్టేస్తుంది. పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక, భయాలు దాచుకోలేక చాలా మంది నాటు వైద్యాలు చేసుకుంటూ లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్ కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్, వీటిని మనం వాడుకలో మొలలు అని కూడా పిలుస్తాం. మొలలు మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా అనునిత్యం అంతులేని వేదనకు గురి చేస్తాయి. భరించలేనంతగా నొప్పి పెడుతూ మల విసర్జనను బాధాకరమైన వ్యవహారంగా మారుస్తాయి. అడపా రక్తస్రావం కూడా కనిపిస్తుంటుంది. అసలేమిటి మొలలు? ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? ఈ మొలలు లేదా హెమరాయిడ్స్ అనేవి ఈరోజు సర్వసాధారణంగా అన్ని వయసుల్లోనూ, ముఖ్యంగా మధ్య వయస్కుల్లోనూ, ఆడవాళ్ళలోనూ, వృద్ధులలోనూ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ మొలలు అంటే చాలామంది మలద్వారం నుంచి రక్తం మోషన్ టైంలో పాస్ అవ్వటం, కొంతమంది ఆ ఆసనం భాగంలో ఒక ముద్దలాగా తయారయ్యి లేదా కిందకి జారిన మొలలతో నొప్పితో ప్రజెంట్ అవ్వటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ పైల్స్ అన్న హెమరాయిడ్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ బోత్ ద సేమ్. హెమరాయిడ్స్ అనేది టెక్నికల్ టర్మ్, పైల్స్ అనేది కామన్ వాడే వర్డ్. సామాన్యంగా ఈ నిలబడే జాతిలో కనపడుతుంది ఈ పైల్స్ అనేవి. ఈ 4 లెగ్ యానిమల్స్లో యానిమల్స్ ప్రెషర్ ఉండదు కాబట్టి యూ డోంట్ సీ దెమ్ ఇన్ దాట్. సో నిలబడటం వల్ల కొంత గ్రావిటీ వలన కానీ ప్లస్ మిగతా కొన్ని కారణాల వలన ఏమవుతుందంటే ఈ వీన్స్ ఎన్లార్జ్ అయ్యి అదే మనం హెమరాయిడ్స్ కింద చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆసనం వద్ద ఉబ్బినట్లుగా కనిపిస్తున్నవే పైల్స్. పైల్స్ రావటానికి ప్రధాన కారణం మలబద్ధకమే. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మల విసర్జన కోసం చాలామంది బలంగా ముక్కుతారు. దీంతో మలద్వారం దగ్గర ఉండే నరాలు ఇలా క్రమంగా ఉబ్బుతూ వస్తాయి. ముక్కే అలవాటు కొనసాగుతున్న కొద్దీ నరాలు బాగా ఉబ్బిపోయి చివరికి అలాగే ఉండిపోయి ఆసనంలో అవరోధాలుగా పైల్స్గా పరిణమిస్తాయి. ముక్కుతే మూలశంక వస్తుందని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. ఈ మొలల్లో మళ్ళీ 2 రకాల మొలలుగా మనం పరిగణలోకి ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం, అంతర్గతంగా ఉన్న మొలలు. 2 ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం, బయటకు ఉండే మొలలని. ఈ మొలలు అంటే మన ఆసనం స్థానంలో ఉన్న రక్తనాళాలు కొంచెం వ్యాకోచించి అందు నుంచి రక్తస్రావం జరగటాన్ని మొలల కింద మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఈ మొలలకు ప్రధానమైన కారణం ఏంటంటే మలబద్ధకం. అంటే మనం తీసుకునే ఆహారంలో అధికంగా ఫైబర్ లేకపోవటం, లేదా వాటర్ సరిపడా లేకపోవటం, లేదా ఈ మోషన్కి వెళ్ళే వాళ్ళలో అధికంగా మొక్కటం ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి. సో ఇటువంటి మొలలు అన్నది సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని జబ్బుల మూలంగా కూడా, అంటే ముఖ్యంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉన్న వాళ్ళలో లేదా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈ మొలలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అబ్డామిన్లో ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో, లేదా ఈ మల విసర్జన టైంలో ఎప్పుడైతే అధికమైన ప్రెషర్ అన్నది వాడటం అన్నది జరుగుతుందో, మలద్వారంలోని కొన్ని కండరాలు జారటం మూలంగాను, అదేవిధంగా రక్తనాళాలు ఉబ్బిపోవటం వల్లను ఈ మొలలు అన్నది సంభవించడం జరుగుతుంది. పైల్స్ ను తొలగించుకోవటానికి మనలో చాలా మంది మొలల చుట్టూ గుర్రపు వెంట్రుకల్ని కట్టి బిగిస్తూ ఉంటారు.
ఇలా చేయటం వల్ల పైల్స్ తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటారు నిపుణులు. పైల్స్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ మల విసర్జననే కాదు, రోజువారీ జీవనాన్ని కూడా దుర్భరంగా మారుస్తాయి. పైల్స్ ముదురుతున్న కొద్దీ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. కాసేపు కుదురుగా కూర్చోలేరు, ఏ పని చేసుకోలేరు. ఆసనంలో నొప్పి మంటతో అనుక్షణం నరకాన్ని చూపిస్తాయి. ఏళ్ల కొద్దీ పైల్స్తో బాధపడుతున్నప్పుడు తరచూ రక్తస్రావం కారణంగా మనిషిలో రక్తహీనత అన్నది ప్రధానమైన సమస్యగా మారుతుంది. పైల్స్ కారణంగా రక్తనాళాల్లో కొన్నిసార్లు రక్త సరఫరాలో సైతం ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో చీము పట్టి శరీరమంతా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదము ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ప్యూర్ పైల్స్లో ఎక్కువసార్లు మనకి పెద్ద నొప్పి ఉండదు, డిస్కంఫర్ట్ ఉంటుంది, పెద్ద నొప్పి ఉండదు ఒకటి. కానీ ఈ పైల్స్ ఏమవుతుందంటే ఒకసారి థ్రాంబోజ్ అయినప్పుడు, ఒకసారి ఏమవుతుందంటే అది జారిపోయి హ్యాండ్స్ కింద వస్తాయి, వాడికి బ్లడ్ సప్లై కట్ అయ్యి కొంచెం ట్విస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి థ్రాంబోజ్ పైల్స్ అంటాం. థ్రాంబోజ్ పైల్స్ మటుకు చాలా పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్. ఇమ్మీడియట్గా ఆ ఇంజక్షన్ తీసుకోవటం లేదా అవసరమైతే సర్జికల్ ఆప్షన్కి వెళ్తే తప్ప కంప్లీట్ రిలీఫ్ రాదు. పైల్స్ ఏంటంటే దీని వచ్చి ఇబ్బందులు రెండు రకాలు ఉంటాయి. మెయిన్ ఒకటేమో కామన్గా మనం చూసేది ఇబ్బంది పడేది ఏంటంటే కొంచెం యానస్ దగ్గర ఇబ్బంది ఉంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, కూర్చోలేకపోతున్నాను, లేకపోతే ఈ 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం యానస్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అన్నది ఒకటి. ఎందుకంటే అవి ఎన్లార్జ్ అయినప్పుడు ఆ కుషన్స్ ఏరియా వల్ల కొంచెం హెమరాయిడ్ పైల్ మాస్, ఆ హెమరాయిడ్స్ వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు. బట్ అది కూడా ఏంటంటే ఎక్కువసార్లు మేము దాని పెద్ద ఎక్కువ వైద్యం చేయం. మరీ బయటకు వచ్చి ఆలాడుతుంటే దాని గురించి మాట్లాడతాం, కానీ లేకపోతే యూజువల్ పెద్ద ఏమి ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఏంటంటే బ్లీడింగ్. ఎక్కువసార్లు ఏమవుతుంది, మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు ఆ పైల్ మాస్, ఆ హెమరాయిడ్ మాస్ ఏమవుతుందంటే కొంచెం చిట్లి బ్లీడింగ్ అవుతుందన్నమాట. దీంట్లో ఎక్కువసార్లు ఏమవుతుందంటే ఒకటి తెలిసిపోతుంది మనకి మోషన్ హార్డ్గా వస్తుందని, రెండు ఆ చిట్లి పడే బ్లడ్ కూడా యూజువల్ డ్రాప్ పడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది పెయిన్లెస్ బ్లీడింగ్. ఇది ఎక్కువసార్లు దీంట్లో పెయిన్ అంటే ఏమి ఉండదు, పెయిన్లెస్ బ్లీడింగు, డ్రాప్ వైజ్ పడుతుంది. యూజువల్గా ఇవన్నీ కూడా పైల్స్ అని చూస్తాం. పైల్లో రకాలు ఉంటాయి, పైల్స్ అంటే హెమరాయిడ్స్లో రకాలు ఉంటాయి. అది బాగా చిన్నగా ఉందనుకోండి, గ్రేడ్ 1, యూజువల్గా పెద్ద పట్టించుకోం. వాటికి ఏం చేస్తామంటే చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాం, వాటర్ ఎక్కువ తాగండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, అవసరమైతే చిన్న లోకల్ ఆయింట్మెంట్ ఇస్తాం. అదర్వైజ్ అంతమించి ఎక్కువ ఏం చేయం. ఇక గ్రేడ్ 2 కూడా కొంచెం అటుగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇక గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఎక్కువైతే పైల్ ఎక్కువ ఉందో, సైజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ, సో బ్లీడింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తామంటే దీంట్లో రకాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఏంటంటే బ్యాండింగ్ వేయటం, సింపుల్గా అవుట్ పేషెంట్ చేసేస్తాము. చిన్న బ్యాండ్ వేసి ఆ పైల్ని, అదేమవుతుందంటే అక్కడ థ్రాంబోజ్ అయిపోతుంది పైలు ఎప్పుడైతే మనం బ్యాండ్ వేసినప్పుడు. సో ఆటోమేటిక్ కొంత రిలీఫ్ ఉంటుంది. ఇబ్బంది ఏంటంటే ఇది మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని లాంగ్ టర్మ్ ఇది అన్లెస్ కొంతమంది ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మార్చుకుని కొంచెం జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో ఆకుకూరలు ఎక్కువ తిని, వాటర్ ఎక్కువ తాగుతా, సాఫ్ట్ మోషన్ వచ్చి చూసుకుంటారో వాళ్ళకి ఈ రిపీట్ రాకపోవచ్చు, మళ్ళీ వాళ్ళకి సరిపోవచ్చు ఈ వైద్యం. కాబట్టి ఎవరికైతే మళ్ళీ పదే వస్తూ ఉంటుందో బ్లీడింగ్, వీళ్ళకి సర్జికల్గా చేయాల్సి వస్తుంది. సర్జికల్ ఏంటంటే అగైన్ దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఒకటి హెమరాయిడెక్టమీ అంటాం. హెమరాయిడెక్టమీ అంటే ఆ పైల్ మాస్ అంతా కట్ చేసి తీసేయటం. దీంట్లో కొంతమంది తక్కువ తీస్తారు, కొంతమంది రూట్ కిల్లింగ్ ఎక్కువ తీస్తారు అన్నమాట. సో ఏదైనా కూడా బేసిక్గా ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఆ పైల్ మాస్ ఎప్పుడైతే తీసేస్తామో వాళ్ళకి ఈ రికరెన్స్ కానీ తిరగబెట్టే అవకాశం తగ్గుతుంది. పైల్స్ని మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పైల్స్ వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు. డాక్టర్ని కలవటానికి బదులుగా కొంతమంది నాటు పద్ధతులతో మొలల్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. గుర్రపు తోక నుంచి వెంట్రుకని తీసి దాన్ని మొల చుట్టూ బిగుతుగా కడుతుంటారు. ఇలా చేయటం వల్ల మొల ఎండిపోయి ఆపై రాలిపోతుందని అనుకుంటారు. ఆపరేషన్ లేకుండా మందులతో పైల్స్ని తగ్గిస్తామని ఊదరగొట్టే నకిలీ వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు పైల్స్ని తగ్గించకపోగా
లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తారు డాక్టర్లు. ఇప్పుడు ఈ మొలలకి చాలా అపోహలు కూడా ఉన్నాయి. చాలామంది నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ కొన్ని దారాల చేత టై చేయించుకోవటం అన్నది కూడా చాలామంది జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే అనేక రకమైన కాంప్లికేషన్స్కి దారితీయటమే కాకుండా ఆ భాగంలో సెప్టిక్ అవటం కానీ, లేదా అక్కడ బాగా పుండు పడిపోయి మానకపోవటం కానీ, లేకపోతే ఈ నాటు వైద్యులకి సరైన అవగాహనది లేకపోవటం వల్ల పై భాగంలో ఉన్న వ్యాధిని గుర్తించక క్యాన్సర్ లాంటి వ్యాధిని మొదలువేయటం కానీ ఇటువంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. కాబట్టి సరైన స్పెషలిస్ట్ ద్వారా ప్రాపర్ పద్ధతిలో టెస్టులు చేయించుకొని, అంటే సింపుల్ డిజిటల్ ఎగ్జామినేషన్, ప్రాక్టోస్కోపీ అనే టెస్టుల ద్వారా మనకు 90% యొక్క మొలలు అన్నది గుర్తించడం అన్నది జరుగుతుంది. ఇది సింపుల్ వైద్యాలు ఉన్నప్పుడు నాటు వైద్యం వెళ్ళడం కరెక్ట్ కాదు, వెళ్ళకుండా ఉంటేనే బెటరు. ఎందుకంటే ఆ కాంప్లికేషన్స్ ఎవరికైతే వస్తారో వాళ్ళు చాలా ఇబ్బందితో వస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ స్ఫింక్టర్ ఉంటుంది, ఎనాస్ఫింక్టర్ అని, అది కానీ కట్ అయింది అనుకోండి, కట్ అయితే మాత్రం లైఫ్ చాలా దుర్భరమే, చాలా కష్టం. దాని కొంతమంది రెక్టిఫై చేయగలిగినా కూడా న్యాచురల్గా ఉండదు. కాబట్టి నాటు వైద్యం నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను. పైల్స్ ని ఆరంభ దశలో గుర్తిస్తే వాటిని చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. కానీ పైల్స్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. చిన్నపాటి సర్జరీల సాయంతో పైల్స్ బెడదని ఎలా వదిలించుకోవచ్చో, పైల్స్ రాకుండా జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ ముదురుతున్న కొద్దీ పెను ముప్పుగా పరిణమిస్తాయి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్కి ప్రధాన కారణం మలబద్ధకమే కాబట్టి ముందుగా విరేచనం సాఫీగా జరిగేలా రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకాన్ని తగ్గించే పీచు పదార్థం, ఆకుకూరల్ని ప్రతినిత్యం తప్పనిసరిగా తీసుకోవాలి. పళ్ళు, పళ్ల రసాల్ని తరచుగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. మనకి పైల్స్ మళ్ళీ రాకూడదు, పైల్స్ ఇబ్బంది రాకూడదు అంటే ఏంటంటే, ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం. ముఖ్యంగా ఏంటంటే మన రొటీన్ లైఫ్ చూస్తూ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్. చాలామంది వాటర్ ఎక్కువ తీసుకోరు. 2 ఈ ఫైబర్ ఫుడ్ చాలా తగ్గిపోయి అంతా హై రిఫైన్డ్ ఫుడ్, అంటే కేకులు, బిస్కెట్లు, వీటిలో పెద్ద ఫైబర్ ఏమి ఉండదు. సో దాంతో ఏమవుతుందంటే మనకి ఒకటి రైసు, దీంట్లో పెద్ద ఎక్కువ ఫైబర్ ఉండదు. సో మనకేమవుతుందంటే ఈ ఫైబర్ లేకపోవడం వలన మనకి స్మూత్ మోషన్ రాక కాన్స్టిపేషన్ వచ్చి ఇబ్బంది ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే చాలామందికి ఏంటంటే పైల్స్ వస్తే ఇంకేముంది, ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదండి ఒక డిస్కషన్ ఉంటుంది. కానీ ఎక్కువసార్లు ఏంటంటే మాకు వచ్చే కేసుల్లో ఆల్మోస్ట్ 90% మేము ఆపరేషన్ చేయించాం. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషను, ఫుడ్ మోడిఫికేషను, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఆకుకూరలు ఎక్కువ తినటం, పీచు ఎక్కువ తీసుకోవటం, చాలా వరకు దీంతోనే సెటిల్ అవుతారు. ఇక లోకల్ మెడిసిన్స్తో కొంతవరకు రిలీఫ్ వస్తుంది. మరీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ బ్యాండ్స్ అని వేస్తూ ఉంటాం, హెమరాయిడ్ బ్యాండ్స్ అని. బట్ అవి మాత్రం టెంపరీ. ఎవరికైతే బాగా మాస్ నుండి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే హెవీ బ్లీడింగ్ ఉందో వాళ్ళకి సర్జరీ మస్ట్. బట్ అలా వచ్చే అవకాశం 100 కేసులు చూస్తే ఆల్మోస్ట్ 90% అవసరం ఉండదు. ఒక 10% లోపుకే ఈ ఆపరేషన్ నుంచి అవసరం పడేది. ఈ మొలలకి ప్రాథమిక దశలో మనము మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడటం వల్ల, అంటే ఫ్రెష్గా పడుతున్న బ్లడ్ పడటం మూలంగా, అంటే మోషన్ వెళ్ళే ముందు కానీ మోషన్ అనంతరం కానీ ఈ చుక్కలుగా బ్లడ్ పడటం కానీ లేదా దారలాగా కారటం ద్వారా కానీ ఈ యొక్క మొలల్ని మనం గుర్తించవచ్చు. అయితే ఈ మొలల్ని డాక్టరు యానోస్కోపీ లేదా ప్రాక్టోస్కోపీ అనే పరీక్ష ద్వారా ఈ మొలలు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మొలలు వృద్ధ వయస్సులో, అంటే ఎవరికైనా వృద్ధ వయసులో మలద్వారం ద్వారా రక్తం పడుతున్నప్పుడు అది మామూలు మొలలే అని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం అన్నది చేయకూడదు. ఎందుకంటే ఈ రక్తం పడటము అన్నది మిగతా వ్యాధుల యొక్క లక్షణం కూడా. అంటే ఫిషర్ లాంటి వాటిల్లో కూడా రక్తం పడవచ్చు,
లేదా కొన్ని కణితలు వచ్చినా కూడా రక్తం పడవచ్చు, లేదా క్యాన్సర్లో కూడా రక్తం పడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీ రక్తం యొక్క స్వభావాన్ని మీరు డాక్టర్ గారికి వ్యక్తపరిచినప్పుడు మీకున్న కంప్లైంట్స్ని బట్టి అది కేవలం మొలలా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని నిర్ధారించడానికి వీలవుతుంది. కాబట్టి మలద్వారం నుంచి వచ్చే రక్తాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయడానికి వీలుండదు. అయితే సర్వసాధారణంగా యుక్త వయసుల్లో ఏంటంటే ఫిషర్ మూలంగా కూడా, అంటే మలద్వారం చిట్లిపోవటం వల్ల రక్తం పడటానికి అవకాశం ఉంటుంది. ఇటు ఫిషర్కి మలలకి వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి మలలకి ఎటువంటి వైద్యం తీసుకోవాలి, ఫిషర్కి ఎటువంటి వైద్యం తీసుకోవాలి అన్నది పరీక్షించిన తర్వాత, వ్యాధి నిర్ధారించిన తర్వాత, ఒకవేళ మొలలు ప్రాథమిక స్థాయిలో ఉంటే మందుల ద్వారా కానీ లేదా కొన్ని నాన్ ఇన్వేసివ్ మెథడ్స్ ద్వారా కానీ ఈ మొలలను అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు. పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు సర్జరీకి వెళ్లటం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే పైల్స్కి ఆపరేషన్ చేయించుకుంటే మల విసర్జనపై పట్టు కోల్పోతామనే భయం చాలా మందిలో ఉంటుంది. నిజానికిది ఒట్టి అపోహ మాత్రమే. ప్రత్యేక ద్రవాన్ని మొలల్లోకి ఎక్కించటం ద్వారా అవి ముడుచుకుపోయేలా చేయటం వల్ల పైల్స్ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు. మొలల చుట్టూ రబ్బరు బ్యాండ్లను బిగించే బ్యాండింగ్ మెథడ్, హెమరాయిడెక్టమీ వంటి సర్జరీల సాయంతో ఇప్పుడు పైల్స్ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు. మొలలు మళ్ళీ వాటి దశలను బట్టి వైద్యం అన్నది చేయటం జరుగుతుంది. ప్రాథమిక దశలో అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నంతసేపు సాధ్యమైనంత వరకు మీ యొక్క ఆహారపు అలవాట్లో మార్పు, కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ కొన్ని మందుల ద్వారా ఈ మొలలు పెరక్కోకుండాను ఈ రక్తం కారకోకుండాను చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా చిన్న బ్యాండింగ్ లాంటి ప్రొసీజర్ ద్వారా కానీ లేదా స్క్లీరోజెంట్ థెరపీ ద్వారా కానీ ఈ మొలను అక్కడే అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ గ్రేడ్ 3 మొలలు కానీ లేదా ఈ గ్రేడ్ 2లో ఉండి మీకు సాధారణ పద్ధతుల ద్వారా రక్తస్రావం అన్నది కంట్రోల్ కానప్పుడు కొన్ని ఆపరేషన్స్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అనేక రకమైన ప్రొసీజర్లు, ఎన్నో రకాల ప్రొసీజర్స్ మనకు ఈ మొలలకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, ప్రాథమిక దశలో గుర్తించినప్పుడు కేవలం మందుల ద్వారా లేదా ఆహారపు అలవాట్ల ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చో, దాని తర్వాత గుర్తించిన వాటికి కూడా ఈ బ్యాండింగ్ పద్ధతి అంటే డే కేర్ ప్రొసీజర్ లాగా చిన్న ప్రాక్టోస్కోపీ చేసి ఆ మొలలకి చిన్న బ్యాండ్ని అమర్చడం వల్ల ఈ మొలల్ని కరిగించేటట్టుగా చేయొచ్చు. అట్లాగే కొన్ని మొలలకి ఏంటంటే స్క్లీరోథెరపీ ద్వారా కూడా మనము ఇంజెక్షన్స్ ద్వారా ఆ మొలలను ఆ దశలోనే ఆపుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమందికి మొలలు 3వ దశకు చేరి విపరీతమైన రక్తస్రావం జరుగుతూ కిందకి మొలలు జారిపోతున్న వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరమవుతుంది. ఈ ఆపరేషన్స్లో కూడా ఈరోజు పలు రకాలైన ఆపరేషన్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు స్టాపిల్డ్ హెమరాయిడెక్టమీ అంటాము, స్టాపిల్డ్ హెమరాయిడోపెక్సీ అని కూడా అంటాము. అంటే ఒక స్టాప్లర్ ద్వారా హెమరాయిడ్స్ని అంటే ఎక్కువగా కట్ చేసి గాయం అన్నది లేకోకుండా చేయగలిగే పరిస్థితులు అనేవి ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే అతి తక్కువగా నొప్పి ఉండటం, త్వరగా డిశ్చార్జ్ కాగలగటం, చాలా త్వరగా పనులకు వెళ్ళిపోవటం అన్నది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే లిగాష్యూర్ హెమరాయిడోపెక్సీ అని కూడా వేరే పద్ధతులు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ మొలలను అన్నది మనము చక్కగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడైనా ఈ మొలలు అన్నది అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఈ ప్రాక్టోస్కోపీనే కాకుండా సిగ్మాడోస్కోపీ కానీ లేదా కొలనోస్కోపీ పద్ధతిలో కానీ ఒకసారి పెద్ద పేగుని పరీక్షింపజేసుకొని అందులో మొలలు మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర కారణాలు లేవు అని తెలుసుకోవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో తిరిగి పైల్స్ కనిపిస్తుంటాయి. పైల్స్ని నివారించుకోవటానికి రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలని, ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. పళ్ళు, పళ్ల రసాల్ని తరచుగా తీసుకోవాలి. ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. మల విసర్జన కోసమని గట్టిగా ముక్కకూడదు. మల విసర్జనను పదే పదే వాయిదా వేయకూడదు. ఈ జాగ్రత్తలు మొలల్ని చాలా వరకు నివారిస్తాయి.
ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవటం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవటం, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా పైల్స్ ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు లాగిన్ అవ్వండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.